గుడివాడ గజగజ వణికింది. టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తేల్చుకుందాం, మీ ప్రతాపమో మా ప్రతాపమో అంటూ ఇరు వర్గాలు కూడా రోడ్డు మీదకి రావడం కాకీళ్లు సైతం టెన్షన్ పెట్టేసింది. ఫ్లెక్సీల విషయంలో మొదలైన అసలు రభసంతా కార్ల ధ్వంసం వరకు వెళ్లిపోయింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో కూటమి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఇలా పోటాపోటీ ప్రోగ్రామ్స్ తో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సర కాలంలో చేసిందేమీ లేదు, హంగులు ఆర్భాటాలు తప్ప అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు గుడివాడ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు మోసాలంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇక వైసీపీకి కౌంటర్ గా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ సవాలు చేసిన వ్యక్తి ఎక్కడ దాక్కున్నారంటూ ఇంకాస్త పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పెద్ద రచ్చకే కారణమైంది. వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డెక్కిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీపై విరుచుకుపడ్డారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడివాడలోనే కాదు, అసలు ఏపీలో ఉండే అర్హత కొడాలి నానికి లేదంటూ నిప్పులు చెరిగారు. 1 ఇయర్ ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారా, మేమేంటో చూపిస్తాం అంటూ వైసీపీ నేతల ఫోటోలను చించేశారు. అంతేకాదు, గుడివాడలో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తున్న వైసీపీ నేతల కార్లను సైతం అడ్డుకుంటూ నిరసన తెలిపారు. ఆ క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హారిక కార్ ధ్వంసమైంది. టీడీపీ నాయకులు, గూండాలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. కావాలని మా మీద హత్యాయత్నం చేస్తూ అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తారు. ఇంతటితో ఆగలేదు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న కే కన్వెన్షన్ వైపు దూసుకెళ్లారు. మీటింగ్ జరగకుండా చూసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కన్వెన్షన్ లోపలికి వెళ్లకుండా చుట్టూ మోహరించారు. ఇటు వైసీపీ శ్రేణులు కూడా తగ్గేదేలే అంటూ టీడీపీ తీరుకు నిరసనగా గుడివాడలోని నాగవరప్పాడు జంక్షన్ కు బయలుదేరారు. అంతేకాదు, మార్గ మధ్యలోనే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణలు జరుగుతాయంటూ ఎక్కడి వాళ్లను అక్కడ కట్టడి చేశారు. ఎప్పుడేం జరుగుతోందన్న భయంతో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఫ్లెక్సీల విషయంలో మొదలైన ఈ రచ్చ ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.